ఏ మొగుడు లేకుంటే అక్క మొగుడే దిక్కు అన్న సామెత వింటాం కదా మనం. సర్పంచ్ ఎలక్షన్లలో ఏకగ్రీవాల పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఒక సర్పంచ్ని ఎన్నుకుంటే ఆ గ్రామానికి డెవలప్మెంట్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తాం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకటన. దీనికి తోడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొక ప్రకటన చేసిర్రు. నేను నా నిధుల నుంచి 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి. అరే ఇది సాధ్యమేనా? ఒకవేళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12,500 పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి అనుకో, తెచ్చిచ్చే సామర్థ్యం ఉందా ప్రభుత్వం దగ్గర కానీ మంత్రి దగ్గర కానీ? 2014కి ముందు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లకి 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే గ్రామాభివృద్ధి కోసం. 2014 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచింది. ఇప్పుడు మళ్ళీ 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచేసింది ఏకంగా. మరి ఇది కరెక్టేనా? అసలు ఈ ఏకగ్రీవాల పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఒక ఊర్లో 4 పోటీ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఆ 4 కూర్చొని మంచిగా వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళ దందాలన్నీ సెట్ చేసుకొని నీకింత నాకింత అని వంచుకొని ఎవరో ఒకరికే సర్పంచ్ పదవిని వదిలేయడం. ఇది ఏకగ్రీవం. సాధారణంగా గ్రామాల్లో జరిగేది ఇదే, ఇంతకు మించి ఏమీ ఉండదు. అసలు ఇందులో ప్రజల నిర్ణయం ఎక్కడుంది? ప్రజాస్వామ్యానికి విలువేముంది? ప్రజలు కదా నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు సర్పంచ్ పీఠం మీద కూర్చోవాల్సిందో. వీళ్ళు 4 కూర్చొని ఒకరిని ఎన్నుకోవడం ఏంది? అసలు ఇదంతా దేనికి ఉపయోగపడుతుంది అంటే అధికార పార్టీ నేతలు వాళ్ళకి కావలసిన వ్యక్తిని సర్పంచ్ పీఠం మీద కూర్చోబెట్టడానికి అవతల వ్యక్తుల్ని భయపెట్టడమో బెదిరించడమో లేదంటే డబ్బాస చూపడం, ఇట్లాంటి వాటి వల్లనే ఏకగ్రీవాలు అవుతాయి తప్ప ఇప్పటివరకు ఎక్కడ ఏ గ్రామంలో ఏకగ్రీవం అనేది చాలా రేరు. ఒక గ్రామ పంచాయతీలో 2,500 మంది ఓటర్లు ఉంటే 2,500 మంది ఓటర్లు ఒకే నిర్ణయం మీద ఉండడానికి అవకాశం ఉందా? అసలు ఇట్లాంటి పద్ధతికి ప్రభుత్వాలు పైసలు ఇస్తాం అని చెప్పి సపోర్ట్ చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.